తన పిల్లలు బాధతో ఉంటే తండ్రి చూడగలడా? తండ్రి తన పిల్లలని చూడకుండా ఉంటాడా? నువ్వు ఒంటరిగా నీలో ఉన్న లోతైన బాధను యెహోవా అయిన నీ తండ్రి యేసుక్రీస్తు చూశాడు. నువ్వు అన్నీ నాకు తెలుసు అని ఎప్పుడూ అనుకోకు. నీకు అస్సలు ఏమీ తెలియదు. నువ్వు ఎప్పుడు అయితే నాకు అన్నీ తెలుసు అని అనుకుంటావో అప్పుడు సాతాను నీలో వచ్చి నీకు బాధను, ఒంటరితనానికి, పతనానికి కారణం అవుతుంది. లోకంలో ఏం జరుగుతుంది అని నీకు తెలీదు. పాపం అనేది ఒక లూప్ చైన్. అది ఏ రూపంలో అయినా నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. రెండంతలుగా మీకు మేలు చేసగనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు తన రెక్కలతో నిన్ను కప్పును.